సార్ వందనాలు సార్. అన్న వందనాలన్న, ప్రైజ్ లార్డ్ అన్న. అన్న ఎవరన్నా మరి ప్రారంభ ప్రార్థన చేయండి అన్న. ఎవరన్నా డేవిడ్ బాల్ అన్న ఉన్నాడా? రమేష్ అన్న ప్రేయర్ చేయన్న, స్టార్టింగ్ ప్రేయర్. ప్రేమ నమ్మకమైన మా దేవాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయా. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా ఈ గూగుల్ మీటింగ్ కలుసుకోవడానికి ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ గూగుల్ మీటింగ్ ప్రభా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రభా 8 గంటల వరకు ప్రభా జరుగులాగిన సహాయం చేయండి. ఇచ్చిన ఈ గూగుల్ మీటింగ్ ఎంతమందికి ఇచ్చినారు వాళ్ళందరి పట్ల కృప చూపించమని ఆదరించి బలపరిచిన ఈ గూగుల్ మీటింగ్ తయారు చేసిన అయ్యగారిని దీవించమని, అయ్యగారి వాక్యము ప్రభా అందజేస్తూ ఉన్నప్పుడు మేమందరూ కూడా ఏడుకుంటున్నాం మా తండ్రి. ఆమె వందనాలన్న ప్రార్థన చేసినందుకు. జయం సార్ జయం. అదే మొన్న పాట పాడారు కదా అన్న ఏరి అన్న ఎవరు ఉన్నారా? మొన్న పాట పాడిన అభిషేక్ అన్న ఉన్నాడా? అభిషేక్ అన్న, సంతోష్ అన్న రాలేదా అన్న? అదే అన్న ఎబినేజర్ అన్న, ప్రైజ్ లార్డ్ అన్న. పాట పాడండి ఎబినేజర్ అన్న, ప్రైజ్ లార్డ్ అన్న. ఎబినేజర్ గారు పాట పాడండి. కేశంద్రం సంతోష్ కుమార్ సంతోష్ అన్న పాట పాడండి. ఓకే ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్. శంకర్ నాయక్ శంకర్ నాయక్ అన్న, వందనాడు అన్న, ప్రైజ్ లార్డ్. సార్ నేను జోసఫ్ మాట్లాడుతాను. జోసఫ్ అన్న, ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అన్న. అన్న సంతోష్ అన్న పాట పాడన్నా. పాడుతున్నాను అన్న. సుధాకర్ కేశంద్రం. సుధాకర్ అన్న, ఓకే. బ్రతుకుట నీకో మరణమైతే నాకిక మేలు, బ్రతుక నీకోసమే మరణమైతే నాకిక మేలు, సిలువ వేయబడి రానయ్యా నీవే నాలో జీవించుమయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా బ్రతుకుట నీ కోసమే మరణమైతే నాకిక మేలు బ్రతుకుట నీ కోసమే మరణమైతే నాకిక మేలు సిలువ వేయబడినానయ్యా నీవే నాలో జీవించుమయ్యా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా లోకములోన నిందలు నాపై రాళ్ళై రంపిన రంపాలై కోసినం లోకములో అన్న వందనాలన్న పాట పాడండి ఒకటి. నీ కొరకేనే జీవించేదా బ్రతుకుట నీ కోసమే మరణమైతే నాకిక మేలు బ్రతుకుట నీ కోసమే మరణమైతే నాకిక మేలు ఏ క్షణమైనా ఏ దినమైనా నీ కొరకేనే జీవించేదాం ఏ క్షణమైనా ఏ దినమైనా నీ కొరకేనే జీవించేదా శ్రమలైనా శోధనలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా శ్రమలైనా శోధనలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా ఊపిరి ఉన్నంత వరకు నీ సేవలు సాగేదనయ్యా ఈ సేవలు సాగేదనయ్యా ఊపిరి ఉన్నంత వరకు నీ సేవలు సాగేదనయ్యా సేవలు సాగేదనయ్యా యేసయ్యా 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 లోకములోనే నిందలు నాపై రాళ్ళై రూవిన రంపాలై కోసినం లోకములోనే నిందలు నాపై
నాపై రాలై రోవిన రంపాలై కోసిన రాజులైనా అధిపతులైన ఉన్నవి అయినా రాబోవువైనా రాజులైన అధిపతులైనా ఉన్నవి అయినా రాబోవువైనా నీదు ప్రేమ నుండి ఏమి ఎడబాపవయ్యా ఏమి ఎడబాపవయ్యా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా బ్రతుకుట నీ కోసమే మరణమైతే నాకిక మేలు బ్రతుకుట నీ కోసమే మరణమైతే నాకిక మేలు సిలువ వేయబడినానయ్యా నీవే నాలో జీవించుమయ్యా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ అన్న. థ్యాంక్ యూ అన్న, నాకు మంచి పాట పాడారు ఓకే థ్యాంక్ యూ అన్న. ఇంకా వేరే పాట ఎవరు పాడతారు ఇప్పుడు? ఎబినేజర్ అన్న పాట పాడండి, ఓ పాట. ఎబినేజర్ అన్న అన్న ఎబినేజర్ అన్న పాట పాడతాం. అభిషేక్ అన్న వచ్చాడా? అభిషేక్ అన్న మొన్న అభిషేక్ అన్న మంచి పాట పాడాడు. అభిషేక్ అన్న వచ్చాడా? స్తోత్రం హల్లెలూయా. పాడలే గారు ఒక పాట సుధాకర్. పాడండి. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నాదరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నాతరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నాతరమా యేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞత నీచావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞత నీచావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా.
నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులు కనుమరుగైపోయనే, ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయనే. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప ఆతరమా యేసయ్యా. అనుభవానురాగం కలకాలమున్నట్లే నీ రాజనియమాలలో నిలువనిచ్చావు. అనుభవానురాగం కలకాలమున్నట్లే నీ రాజనియమాలలో నన్ను నిలువనిచ్చావు. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రారాజువు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రారాజువు నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అన్న అభిషేక్ అన్న ప్రైజ్ లాడ్. ఇందాక నుంచి నీ గురించే అంటున్నా. పాట పాడు, మంచి పాట పాడు. పాడన్న, మంచి పాట పాడు. మొన్న చాలా మంచి పాట పాడావు. సన్నిధిలో నిలువగా కలయే నిజమాయేలి, సన్నిధిలో నిలువగా కన్నీరంతయు నాట్యముగా మారే, కన్నీరంతయు నాట్యముగా మారే. దేవుని సన్నిధిలో నేను ప్రార్థించగా, దేవుని సన్నిధిలో నేను ప్రార్థించగా కలయేలి జమాయేలి, సన్నిధిలో నిలువగా కలయేలి జమాయేలి, సన్నిధిలో నిలువగా నీ దయనంతిలో నా వారి విడుదల కనులారనే చూడగా, నీ దయనందిన నా వారి విడుదల కనులారనే చూడగా. హర్షించలయ్యా నా అంతరంగము, హర్షించనయ్యా నా అంతరంగము, ఆనందితును అభిషేకుడాలిలో, ఆనందితును అభిషేకుడా నీలో కలయే నిజమాయేని, సన్నిధిలో నిలువగా కలయే నిజమాయేని, సన్నిధిలో నిలువగా. కళనియంచున ఎగిసే
చూడగా కడు దరిద్రుడునై కడలి అంచున ఎగిసే అలవలే నే మారగా శ్రీమంతుడవై నన్ను చేరదీసి శ్రీమంతుడవై నన్ను చేరదీసి సిరి సంపదలతో నన్ను నింపినందున సిరి సంపదలతో నింపినందున కలయేలి సమాయే సన్నిధిలో నిలువగా సన్నిధిలో నిలువగా జారెట్టి చిలుకులు నా బ్రతుకులో కలపగా జారేటి చిన్నకులు నా బ్రతుకును తడుపగా మహిమైశ్వర్యము నా సొంతమాయే మహిమైశ్వర్యము నా సొంతమాయే మరవగలనాలి మంచి తలము మరువగలనా మంచి తలమును కలయే నిజమా సన్నిధిలో నిలవగా కలయే నిజమాయే సన్నిధిలో నిలవగా కన్నీరంతయో నాట్యముగా మారే దేవా నీ సన్నిధిలో నేను ప్రార్థించగా దేవా నీ సన్నిధిలో నేను ప్రార్థించగా కలయే నిజమాయే సన్నిధిలో నిలువగా కలయే నిజమాయే సన్నిధిలో నిలువగా అన్న ప్రైజ్ లార్డ్ అన్న. చాలా మంచి పాట పాడారు, చాలా ఉజ్జీవంగా ఉంది. అన్న థ్యాంక్ యూ అన్న పాట పాడినందుకు అన్న అన్న సుధాకర్ అన్న సహకరించినందుకు మీకు కూడా వందనాలు. వందనాలు పాస్టర్, వందనాలు, థ్యాంక్ యూ అన్న. మరి ఈ సమయంలో మరి అయ్యగారు ఇంకా రాలేదు మరి ఆన్లైన్లోకి, మరి ఎందుచేత తెలీదు. ఐ రిక్వెస్ట్ నేను మెసేజ్ పంపిస్తున్నాను, మరి ఆయన వస్తున్నానని చెప్పారు, మరి ఇంకా రాలేదు. ఇదొక ఆయన హిందీలో ఇంగ్లీష్లో కూడా మాట్లాడతారు మనతో. మీలో ఎవరన్నా హిందీ వచ్చినా ఇంగ్లీష్ వచ్చినా మీరు వారితో మాట్లాడచ్చు. వారికి మీ యొక్క విషయాలు, మీ ప్రాంతంలో జరిగే పరిస్థితుల గురించి, మరి మీరు పడిన ఇబ్బందులు, పరిస్థితులు, మరి ఆ విషయాలన్నీ మీరు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ మీకు తెలిస్తే చెప్పండి. లేదు ఇంగ్లీష్ హిందీ రాదంటే నాకు చెప్పినట్లయితే నేను ఆయనకి తెలియజేస్తాను తెలుగులో. అన్న అభిషేక్ అన్న ఏంటి అందరిని కూర్చోబెట్టేసావా? అలా కుటుంబ ఆరాధన కాదే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అన్న. చాలా సంతోషం. ఎవరెవరు పాట పాడదామండి అన్న? పాటకు అవకాశం ఇస్తారా అన్న? పాడండి అన్న. ఓకే అన్న. అందరికి వందనాలండి. మరి గ్రూప్ లో ఉన్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఆరాధన 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 ఆరాధన
ఆరాధన ఆరాధన కన్నీరంత నాట్యమాయను కష్టాలన్నీ మాయమాయను కన్నీరంత నాట్యమాయను కష్టాలన్నీ మాయమాయను నా యేసుని సన్నిధిలో నాదుని సముఖములో నా యేసుని సన్నిధిలో నాదుని సముఖములో సాగరిగా వస్తుంది ఆరాధన ఆరాధన తొడవండి ఆరాధన ఆరాధన మనకంటే ఆరాధన 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 అగ్ని అయిన ఆత్మజాలదు చంద్రమయను అగ్ని అయిన ఆత్మజాలదు చంద్రమయను తుఫానైన నిర్మలించును నన్ను ఇక శక్తి ఉన్నది తుఫానైన నిర్మలించును నన్ను ఇక శక్తి ఉన్నది ఆరాధన 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 ఎవరు నన్ను తుని చేయరు దిగులు కూడా దిగులు చెందును ఎవరు నన్ను ఏమి చేయరు దిగులు కూడా దిగులు చెందును ఆయుసు నేను ఒక్కటయ్యాము జీవితాంత కలిసి సాగేదా నా యేసు నేను ఒక్కటయ్యాము జీవితాంతం కలిసి సాగేదా ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. చాలా వందనాలు బ్రదర్ అన్న పాట పాడినందుకు, మరి చక్కని పాట పాడారు అన్న, వందనాలు అన్న. మరి ఈ సమయంలో మరి మరి ప్రారంభించుకుందాం. మరి మరి ప్రార్థన చేసుకుని మరి ప్రారంభించుకోవడానికి ముందుగా ఇంకా ఎవరైనా మరి వారి యొక్క పరిస్థితులు, ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే తెలియజేసినట్లయితే వాటి కొరకు కూడా మనం కలిసి ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కరుగా వారి ప్రార్థన అవసరతలు తెలియజేయండి. అన్న వందనాలు అన్న సుధాకర్ అన్న చెప్పండి అన్న. మా మిస్సెస్ కల్పన అన్న, మిస్సెస్ పేరు అన్న. ఆమెకు మా ఒక వారం నుంచి అన్న ఎడమ చేయి బాగా నొప్పిలేస్తుంది అన్న. మళ్ళీ కొంచెం థైరాయిడ్ ఉన్నది, పేర్లకు పెట్టండి. అన్న ఆమెకు ఎడమ చేయి నొప్పి, థైరాయిడ్. అన్న అన్న ఓకే, ప్రార్థన చేద్దాం అన్న. పాపకు మళ్ళీ గురుకులంలో సీట్ వచ్చింది అన్న. ఓకే ఓకే వచ్చే నెల స్కూల్లో ఓపెన్ అయితే పంపించాలి అన్న. ఓకే అన్న, ప్రార్థన చేద్దాం. దేవుడు ఆమెకు మంచి ట్రీట్మెంట్ అందేటట్టు కల్పన కొరకు ప్రే చేయండి అన్న. ఓకే అన్న, తప్పకుండా. మన పరిచర్య కొరకు మందిరంలో బండలు వేయాలి, ప్లాస్టింగ్ చేయాలి, కేసంద్రంలో చైతన్య నగర్ కాలనీ. అన్న 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 ప్రార్థన చేద్దాం. మరి కుటుంబం కొరకు మరి
మళ్ళీ అలాగే సేవ పరిచయ నిమిత్తం, సంఘం నిమిత్తం ప్రభు అన్ని అవసరతల్లో మరి మీకు సహాయం చేయలాగిన మరి మన యొక్క ప్రార్థనలో మరి ప్రార్థన చేద్దామన్నా. ప్రతిదినం మరి వింటున్నటువంటి బ్రదర్స్ అందరూ కూడా మరి ప్రార్థన చేయాలి. మరి ప్రార్థనలో ఎంతో శక్తి ఉంది కాబట్టి మరి ప్రార్థన ద్వారా ఏదైనా మనం సాధించగలం. ఆ విషయం మనం గుర్తుపెట్టుకుని మరి బ్రదర్ గారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఇంకా ఎవరైనా ప్రార్థన అవసరం అన్న? రమేష్ అన్న ప్రేరణ చెప్పండి. మా బాబు సిఎస్ బాబు గారు అన్న మరి మరి ఎక్కువ బాడీ పెయిన్స్ తో బాధపడతా ఉంది. చాలా నీరసంగా ఇప్పుడు. కుమార్ గారు, మీరు ఏ ప్రార్థన చెప్పారో మాకు అర్థం కాలేదు, కానీ ఒకసారి మీ వీడియో ఆఫ్ చేసుకుని చెప్తే మీకు నెట్ పనిచేస్తుందేమో. 5 సంవత్సరాలు అన్నారు, మరి ఆ బాబు గురించో పాప గురించో చెప్పారు, మాకు వినిపించలేదు. చెప్పండి ఒకసారి, మరొకసారి చెప్పండి. మాట వినిపిస్తుందండి? ఒకసారి మిగతా మ్యూట్ లో పెట్టుకోండి. 5 సంవత్సరాల బాబు నిన్న పడిపోయాడు. చెయ్యికి చెయ్యి పైన ఒక అంగుళం దగ్గర మొత్తం విరిగిపోయింది. ఈ రోజున ఆపరేషన్ చేశారు. ఆ బాబు త్వరగా కోలుకునేలాగా మీరు ప్రార్థనలో పెట్టండి. బాబు పేరు లక్కీ, ఇంకా పేరు పెట్టలేదు, మరి వద్దు పేరు లక్కీ. కాబట్టి 5 సంవత్సరాలు. ఆ బిడ్డకి ఈ పై అన్న ఎముక మరి జాయింట్ భాగంలో ఒక అంగుళం పైన విరిగిపోయింది. కాబట్టి అది ఈరోజు ఆపరేషన్ చేశారు 4 గంటలకి. మరి బాబు గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. అలాగే అడిదిల్ల జోసెఫ్ మరి భీమవరంలో మరి అబ్బాయి ఉంటాడు, LICలో చేస్తూ ఉంటాడు. మరి ఆ అబ్బాయికి సడన్ గా ఉండి మెదడు ఒకనొక రోజున ఒక 3 వారాల క్రితం మరి కళ్ళు తిరిగి పడిపోయాడు. ఏంటా అని చూస్తే రాత్రిపూట బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ విధంగా జరిగింది. ఏంటా అని సడన్ గా హాస్పిటల్ తీసుకెళ్తే మొత్తం టెస్ట్లన్నీ చేసిన తర్వాత బ్రెయిన్ లో చిన్న కంతి ఉంది, దానివల్ల ఎలా జరిగిందని బ్రెయిన్ ఆపరేషన్ చేశారు. ఆయన ఇప్పుడు కొంచెం వార్డుకి షిఫ్ట్ చేశారు, కానీ నోటి మాట రాలేదు ఇంకాను. ఏదన్నా బ్రెయిన్ ఆపరేషన్ చేసినప్పుడు ఏదో ఒక సిస్టమ్ మీద అది దాని ప్రభావం చూపిస్తుందంట. మరి కాబట్టి ఆయనకి మాట మీద ప్రభావం చూపింది, కాబట్టి ఆ మాట కూడా త్వరలో వచ్చేటట్లు ఆయన యొక్క మరి కుడి చెయ్య కుడి కాలు కూడా పడిపోయినాయి. ఆ 2 కూడా మరి రావడానికి మీరందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను. ఆ బిడ్డ గురించి చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, మీరు కూడా మరి ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాలి. అడిదల జోసెఫ్ అలాగే కంకిపాటి లక్కీ, మరి వీరిద్దరి గురించి కూడా మీరు యొక్క అందరి ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే రక్షణ లేనటువంటి ఒక కుటుంబం, మరి ఆ కుటుంబంలో మరి నిత్య అనేటువంటి ఒక చిన్న పాప, 5 సంవత్సరాల పాప. మరి మన మెదడులో 2 భాగాలు ఉంటాయి, ఎడం భాగం కుడి భాగం. మరి అమ్మాయికి ఎడం భాగం మొత్తం తెల్లగా ఒక ఫంగస్ వచ్చినట్టుగా అలా అయిపోయింది. నిత్య తన పేరు. మరి ఆ ఎడం భాగం ఆ విధంగా కుళ్ళిపోయినట్టుగా, ఒక పండు కుళ్ళిపోతుంది ఆ విధంగా ఎడం భాగం నెమ్మదిగా పాడైపోతుంది. కాబట్టి ఆ పాప గురించి కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. నిత్య 5 సంవత్సరాల అమ్మాయి. థ్యాంక్ యూ బ్రదర్. మరి మీరు చెప్పిన ప్రార్థన అవసరాల వరకు మరి తప్పకుండా ప్రార్థన చేస్తాం. మన మధ్యలో సహోదరుడు ఆలివర్ గారు మరి జాయిన్ అయ్యారు. మరి ఆయన మన కొరకు వర్తమానం అందించబోతున్నారు. we welcome you, Pastor Oliver. Please come. Thank you for coming to this meeting, and please take your time and share the God's word.
Okay. So, would you, Brother Scott, would you translate it for me? Yes, sir. Yes, sir. I will translate you in Telugu. Okay. How many people can speak English? మీలో ఎంతమంది ఇంగ్లీష్ మాట్లాడగలరు? Yes, brother. I can speak in English. Okay. Well, మనకి ఇంగ్లీష్ రాదు సార్. welcome, sir. మీలో Right. ఇంగ్లీష్ మీలో ఇంగ్లీష్ మాట్లాడగలిగిన వారు ఎవరున్నారు? సార్ రాజు సార్. సార్ రాజు. రాజు. ప్రైజ్ Okay. సార్. ఓకే సార్. ఐ కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ సార్. Okay. So just tell me how many in number. How many people can speak English or understand English? Maybe 2 people, 2 to 3 people. I want to sir. I want to just understand in English. ఓకే సార్. 4 people, huh? 4 people. Yes sir. Okay. So before I share anything from the Word of God, how much time do I have? Sir, you have 20 minutes, sir. 20 minutes. Okay, right. Yes, sir. With interpretation or without interpretation? With interpretation, sir. 20 minutes. Okay. Yes, sir. Okay, right. Yes. So, can I start now? Yes, sir. Please start, sir. Okay, so I'm so happy to be with you all. I'm so glad. నేను చాలా ఆనందంగా సంతోషంగా మీతో ఉండడాన్ని నేను మరి మీతో పంచుకుంటున్నాను. చాలా ఆనందిస్తున్నాను. Thanks, Lord, that in this last time we are alive and we are here to cut the harvest. మరి ఈ అంత్య దినాల్లో మనం ఇంకనూ సజీవులుగా ఉండి మరి దేవుని పనిలో మనం ఆయన కోత పని ఆయన సేవ పనిలో మనం అందరూ ఉండడం మరి ఎంతగానో సంతోషించదగిన విషయం. So because the time is short, so I would just focus on the Word of God. So would you open your Bibles with me on 1 Timothy chapter 2? మీరు మరి సమయం తక్కువ ఉంది కాబట్టి మరి మీ యొక్క బైబిల్ తెరిచినట్లయితే మరి వాక్యం చదువుకుందాం. So 1 Timothy chapter 2 verse I would like you to read 4 verses. Brother Scott, you read 4 verses. First 4 verses. Yes, sir. 1 Timothy chapter 2 verse 1 to 4 verse. మొదటి తిమోతి 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదువుకుందామండి. చదవాలా సార్? మనం సంపూర్ణ భక్తి గౌరవాలతో ప్రశాంతంగా సుఖంగా బతకడానికి మనుషులందరి కోసం, రాజుల కోసం, అధికారంలో ఉన్న వారందరి కోసం విన్నపాలు, ప్రార్థనలు, ఇతరుల కోసం విన్నపాలు చేస్తూ కృతజ్ఞత చెల్లించాలి. అన్నిటికంటే ముఖ్యంగా కోరుకుంటున్నాను, ఇది మన రక్షకుడైన దేవుని దృష్టిలో మంచిది, సమ్మతమైనది. మానవులంతా రక్షణ పొంది సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. First 4 verses. Yes, So sir. here we see that Paul is writing to his students Timothy the 4 types of prayers. ఇక్కడ తన కుమారుడైనటువంటి తిమోతితో 4 రకాలైనటువంటి ప్రార్థనల గురించి తిమోతికి తెలియజేస్తా ఉన్నాడు పౌలు గారు. Our knowledge about prayer is very limited. మనకు ప్రార్థన గురించినటువంటి అవగాహన అనేటువంటిది చాలా తక్కువ ఉన్నది. We consider all the prayers, the prayer for sick, the prayer for food, prayer for traveling, everything we just pray. మనము ప్రార్థన ఎలా ఉంటుందంటే మనం ఆరోగ్యం బాగోకపోతే లేదంటే ఏదైనా ప్రయాణాల్లో మనం లేదంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తాం.
But here Paul mentions 4 types of prayers. అయితే ఇక్కడ పౌలు గారు మరి 4 రకాలైనటువంటి ప్రార్థనల గురించి ఇక్కడ మనకి తెలియజేస్తా ఉన్నారు. And these prayers are supplications, prayers, intercessions, and thanksgivings. ఇక్కడ చూసినట్లయితే ఒక వేదనలో కూర్చున్నటువంటి సమయంలో మరి అలాగే మరి ఇతరుల కొరకు మరి ప్రార్థించే విషయంలోనూ మరి ఇంకా మరి దేవునికి కృతజ్ఞత చెల్లించే విషయంలో ఏ విధంగా మనం చెల్లించాలనే విషయాల్లో మరి ఆయన మనకు తెలియజేస్తా ఉన్నారు. So I will talk to 3 prayers briefly, and I will explain one type of prayer. అయితే ఇక్కడ 3 ప్రార్థనలో నేను ఒక ప్రార్థన గురించి ఏ విధంగా చేయాలనేటువంటిది మీకు వివరించబోతున్నాను. First type of prayer is called supplications. మొట్టమొదటిది ప్రార్థన ఏంటంటే అది మరి మనం అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. These kind of prayers are prayers which we ask the Lord for ourselves. ఈ యొక్క ప్రార్థనలు వేరే వాళ్ళ కోసం మాత్రమే కాకుండా మన కోసం మనం కూడా చేసుకుంటున్నాం. So everybody likes to pray for himself. ప్రతి ఒక్కరూ తమను తాము గురించి కూడా వారు ప్రార్థన చేసుకోవాలి. So I'm not talking about supplications tonight. అయితే మనం ఆ విధంగా మన గురించి మనం ప్రార్థన చేసుకునే విషయం గురించి మనం ఈ రోజు నేను మీకు చెప్పబోవడం లేదు. Second type of prayers are in my Urdu Bible, they are called du'ain, means prayers. ఇక్కడ నేను నా దగ్గర ఉన్న ఉర్దూ బైబిల్లో నేను చూసినట్లయితే మరి ఇక్కడ దువాయ్ అనే మాట ఉపయోగించబడింది, అంటే ప్రార్థనలు అనే విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. This is the prayers. These are the prayers which are not just begging. This is the prayer in Bible are when we spend time in the presence of the Lord. ఈ ప్రార్థన అనేటువంటిది ఏదో మామూలుగా మనం చేసేది ప్రార్థన కాదు, కానీ దేవుని సన్నిధిలో మనం కనిపెట్టడం అనేటువంటిది ఈ ప్రార్థనలో మనం చూస్తూ ఉన్నాం. In the Asian culture, India, Pakistan, Sri Lanka, we always ask the Lord so many things. ఈ యొక్క మన భారతదేశం, శ్రీలంక మరియు పాకిస్తాన్ ఈ యొక్క దేశాలన్నింటిలో కూడా ప్రతిసారి కూడా మనం దేవుణ్ణి మన ప్రార్థనలో ఏదో ఒకటి అడుగుతానే ఉంటాం. But if we deep down, if we study the Bible, these are not prayers. These are the things which, when we spend time in the presence of the Lord, when we worship Him, when we exalt Him, when we adore Him. ఇవన్నీ కూడా ఈ ప్రార్థనలన్నీ కూడా మరి ఇటువంటివి కాదు, కానీ మనం దేవుని సన్నిధిలో మనం ఎంత మనం సమయాన్ని వెచ్చిస్తున్నాం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. I'm not going to talk about these too much. దీని గురించి నేను ఎక్కువగా మీతో మాట్లాడాలని నేను ఆశపడట్లేదు. And now I will jump on the four type of prayers, which is thanksgiving. These are also, we are very much familiar with thanksgiving prayer. We know that when people they get something from the Lord, they give prayer of thanks. ఇప్పుడు అయితే మనం ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఏదైనా మనం ప్రభువు నుంచి మనం పొందుకున్నప్పుడు ప్రభువుకి మనం కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమైనది. But I want to talk about the third type of prayer, which is called session in the English Bible. అయితే మూడవదిగా మనకు చెప్పబడింది ఏంటంటే ఈ యొక్క ఇతరుల కొరకు ప్రార్థన చేయడం, ఇతరుల అవసరాల కొరకు ప్రార్థన చేయడం అనేటువంటి దాని గురించి ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోబోతున్నాం. These are the prayers which we offer for other people. ఈ యొక్క ప్రార్థనలు అనేటువంటిది ఇతరుల కొరకు మనం చేస్తున్నటువంటివి మన కోసం కాదు, వేరే వాటి అవసరతల కోసం కాదు, కానీ వేరే అవసరతలో ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేయడం అన్నమాట. Today these prayers are needed. ఈ రోజుల్లో ఇటువంటి అంచె దినాల్లో ఇటువంటి ప్రార్థనలు ఇతరుల కొరకు నశించిపోయే వారి కొరకు మరి ఇతరుల అనేక మంది కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం. Today leaders, they don't pray for other people. ఈ రోజుల్లో అధికారులు మరి సంఘ నాయకులు కానీ ఎవరు కూడా మరి అధికారంలో ఉన్నవారు ఎవరు కూడా మరి ఇతరుల కొరకు ప్రార్థన చేయడం మానేశారు.
if we look at the life of Jesus, అయితే మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే he was a great intercessor. ఆయన ఇతరుల కొరకు ప్రార్థన చేయడంలో ఆయన ఎంతో మరి ఎప్పుడు ఆయన ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారు. When he was hanging on the cross, ఆయన సిలువలో మరణించడం ఆ సమయంలో కూడా ఆయన ఇతరుల కొరకు ప్రార్థించారు. he interceded for those who were afflicting him. ఎవరైతే ఆయన్ని ద్వేషిస్తున్నారో, ఎవరైతే ఆయన్ని హింసిస్తున్నారో వారి కొరకు ఆయన ప్రార్థన చేశారు. His first saying on the cross was that, Father, forgive them because they don't know what they do. ఆయన సిలువలో పలికిన 7 మాటలలో మొట్టమొదటి మాట ఏంటంటే, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అని ఇతరుల కొరకు ప్రార్థన చేశారు. In John 17 we see the complete chapter of Jesus' intercession. ఇక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం యేసు ప్రభు ఇతరుల కొరకు ప్రార్థించినటువంటి ప్రార్థనని మనం అక్కడ చూస్తా ఉన్నాం. Likewise, in the Old Testament there are mighty men of God who were great intercessors. అయితే మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తే మరి దేవుని చేత బలముగా వాడబడిన అనేక మంది దైవజనులు ఒక ఇతరుల కొరకు ప్రార్థించేవారుగా గొప్ప ప్రార్థనా పరులుగా వారి జీవితాల్లో మనం చూస్తాం. They always interceded for other people. వారు ఎప్పుడు కూడా ఇతరుల కొరకు మరి ప్రార్థన చేసేవారుగా వారు ఉండేవారు. In the book of Genesis we see Abraham how he is interceding for cities. ఇక్కడ చూసినట్లయితే ఆదికాండం గ్రంథంలో అబ్రహాం గారి యొక్క జీవితంలో చూసినట్లయితే లోతు యొక్క పట్టణం వేరే పట్టణం గురించి ఆయన ప్రభు దగ్గర వేడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. When God decided to destroy Sodom and Gomorrah, Abraham interceded for these 5 cities. ఇక్కడ దేవుడు సొదొమ గొమొర్రా అనే పట్టణాలని నాశనం చేయాలని ఉద్దేశించినప్పుడు అబ్రహాం గారు మరి నాశనం చేయకుండా ప్రభువుకు ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. We remember that when Abraham came to know that God is destroying, Abraham said that if there would be 50 righteous men, even then you will destroy these places. మొట్టమొదటిగా చూసినట్లయితే ప్రభు నువ్వు 50 మంది ఆ పట్టణంలో ఉన్నట్లయితే నువ్వు నాశనం చేయడం మానేస్తావా అని ఆయన 50 మంది నుంచి మొదలుపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. You remember God said, yeah, if there would be 50, I will not destroy this city. ప్రభు చెప్పారు కదా, నేను 50 మంది ఉన్నట్లయితే ఆ యొక్క పట్టణాన్ని నేను నాశనం చేయనని చెప్పారు. And then Abraham said 45 and 40 and 30 and 20 and Abraham interceded in this way. అబ్రహాము ఆ విధంగా బతిమాలుతూ 45 మంది 40 మంది 30 మంది 20 మంది 10 మంది అలాగా 5 మంది అని ప్రభువును బ్రతిమాలుకుంటూ ఇతరులు ఆ పట్టణాలు నాశనం అయిపోకూడదని ప్రభువును ప్రార్థించినట్టుగా మనం Abraham stopped at 10. అని అయితే అబ్రహాము 10 దగ్గరికి వచ్చిన తర్వాత అడగడం మానేశాడు. That was the intercession of Abraham. అది అబ్రహాం యొక్క ఇతరుల కొరకు ప్రార్థించేటువంటి గుణం అండి. We see in the book of Daniel how Daniel interceded for his nation. ఇక్కడ దానియేలు గ్రంథంలో దానియేలు గారు మరి ఇతరుల కొరకు ఏ విధంగా ప్రార్థన చేశారనేటువంటిది మనం He fasted and interceded 21 days for his people. అయితే ఆయన 21 రోజులు ఆ యొక్క ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తన పట్టణము నాశనం అయిపోకూడదని ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. But in the Old Testament, I like the intercession of Moses very much. అయితే పాత నిబంధనలో అందరికన్నా ఎక్కువ నాకు మోషే అంటే చాలా ఇష్టం. ఆయన ఇతరుల కొరకు ప్రార్థన చేసిన విధానము నన్ను ఎంతగానో ఆకట్టుకున్నదిగా ఉంది. If you just open with me, if you just see Exodus, book of Exodus chapter 32. అయితే నిర్గమకాండము మనం చూసినట్లయితే 32వ అధ్యాయంలో మనం చూసినట్లయితే we see in chapter 32. నిర్గమకాండం 32వ అధ్యాయంలో if you just look from verse 7. 7వ వచనం నుంచి మనం చూసుకుందామండి. అప్పుడు can you just read 7 to 10 verses, brother? Please. Yes sir. You please read.
ఎస్ సార్ సార్. అప్పుడు యెహోవా మోషేతో అన్నాడు, కొండ దిగి వెళ్ళు, ఐగుప్తు దేశం నుండి నువ్వు తీసుకొచ్చిన నీ ప్రజలు చెడిపోయారు. వాళ్ళు పాటించాలని నేను నియమించిన ఉపదేశాల నుండి అప్పుడే తప్పిపోయారు. వాళ్ళ కోసం పాత చేసిన ఎరువుల విగ్రహం తయారు చేసుకుని దానికి సాగిలి పడి మొదలెడుతుంది. ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకుంటున్నారు. యెహోవా ఇంకా ఇలా అన్నాడు, నేను ఈ ప్రజలను గమనిస్తున్నాను, వాళ్ళు నాకు లోబడని ప్రజలయ్యారు. నువ్వు చూస్తూ ఉండు, నా కోపం వారి మీద రగులుకునేలా చేస్తాను. బ్రదర్ రాజు గారు మీట్లో పెట్టండి. నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఈ యొక్క మాటని మనం So in these verses we see that God is very much angry with the nation of Israel. ఈ యొక్క వచనాల్లో మనం చదువుకున్న విధంగా మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలు తన ప్రజలైనటువంటి వారి మీద ఎంతో కోపంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. Their big sin against God was that they built a golden calf and they gave the name of that calf Jehovah's name. అయితే వారు ఐగుప్తు నుంచి వారిని విడిపించినటువంటి యెహోవాను మర్చిపోయి ఒక బంగారు దూడను వారు చేసుకొని ఇదే మమ్మల్ని, ఈ బంగారు దూడే మమ్మల్ని ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి విడిపించి, బానిసత్వం నుంచి విడిపించి మమ్మల్ని నడిపిస్తుంది అని వారు దానికి పూజ చేయడం మొదలుపెట్టారు. That was the direct sin against God himself. అయితే ఇది ప్రభువుకు మరి ఎంతో మరి విరుద్ధంగా చేయబడినటువంటి పాపముగా మరి ప్రభువు గమనించారు. And God made his mind, he said that I am going to consume them, I want to destroy all of them. దేవుడు మరి రోషం కలిగినటువంటి దేవుడు మరి వేరే వారిని మరి తనకు రావాల్సిన మహిమ వేరే వారికి రావడం ఇష్టం లేక వారిని నాశనం చేస్తానని మరి దేవుడు నిశ్చయించినట్టు మనం చూస్తాం. And God said to Moses that I will make you a great nation. అయితే దేవుడు మోషేకు వాగ్దానం చేశాడు కదా, మిమ్మల్ని నేను గొప్ప జనముగా చేస్తానని వాగ్దానం చేశాడు. It was a great chance for Moses to become a leader of a nation. అయితే మోషేకి ఇది ఎంతో మరి మంచి అవకాశం, ఒక గొప్ప దేశానికి ఒక నాయకుడిగా అవడం అనేటువంటిది అతనికి గొప్ప ఆధిక్యత. But just read from verse 11 and 12. అయితే ఇక్కడ చూడండి 11, 12 అధ్యాయంలో మనం చూసినట్లయితే అప్పుడు మోషే గారు దేవునితో అడుగుతున్నారు. అందుకు మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలాడు, యెహోవా, నీ ప్రజల మీద నీ కోపం ఎందుకు రగులుకోవాలి? నీ బలిష్టమైన చెయ్యి చాపి ఐగుప్తు దేశం నుండి వీళ్ళని బయటకు రప్పించావు కదా. ఇశ్రాయేలీయులు వాళ్ళ దేవుడు వాళ్ళకు కీడు కలిగించి భూమిపై లేకుండా నశింపజేసి కొండల్లో చనిపోయేలా చేయడానికి వాళ్ళని తీసుకువెళ్ళాడు అని ఎందుకు చెప్పుకోవాలి? నీ కోపనాగ్ని నుండి మళ్ళుకొని వాళ్లకు కీడు చెయ్యకు అని బతిమాలినట్టుగా మనం చూస్తున్నామండి. Okay, so in these two verses 11 and 12 we see that Moses became a bridge between God and this nation, rebelled nation. ఇక్కడ లోబడినటువంటి ఆ యొక్క ప్రజలకు మరి దేవునికి మధ్యలో ఒక అవగాహన కల్పించే వ్యక్తిగా మరి మోషే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. He interceded for them. వారి కొరకు దేవుణ్ణి బ్రతిమాలుకున్నట్టుగా మనం చూస్తున్నాం. He is not taking care of himself. He is interceding. He is praying for his nation. ఆయన తన కొరకు తాను ఆలోచించుకోలేదు కానీ ఆ యొక్క ప్రజలందరూ కూడా నాశనం అయిపోకూడదు, ఆ ప్రజలందరూ కూడా మరి దేవుని ఉగ్రతకు బలి కాకూడదు అనేటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. In 12th verse, if you read the 12th verse, it is written that it is written that why your fierce wrath becomes against your people. So just leave this bad thought. If you just read the last part of the verse 12, you will see. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు మరి మోషే గారు ఏ విధంగా బతిమాలుతున్నారంటే, ఎందుకు వాళ్ళని కీడు కలిగించాలి, భూమిపై నశింపచేసి కొండల్లో చనిపోవడానికి వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు, వాళ్ళు కోపాగ్ని నుంచి మీరు మళ్ళుకోండి, వారి కీడు చేయకండి అని ఎంతో దేవుణ్ణి బ్రతిమాలుకున్నట్టుగా మనం ఈ వచనంలో మనం చూస్తా ఉన్నాం. It is written, turn from your fierce wrath and relent concerning this disaster against your people. Turn from your fierce wrath.
అయితే మీరు దేవుణ్ణి బ్రతిమాలుతున్నారు కదా, దయచేసి మీ కోపనాగ్ని నుండి మళ్ళుకోండి, వారి కీడు చేయకండి అని ఆ దేవుణ్ణి ఆయన బ్రతిమాలుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. In today's Bibles, in English versions, it is said that relent from that fierce disaster from your people. దయచేసి ఇంగ్లీషు ఈరోజు మనం చూస్తున్నటువంటి ఇంగ్లీష్ బైబిల్లో ట్రాన్స్లేషన్ మనం చూసినట్లయితే మరి దేవుణ్ణి ఎంతగానో మరి ఆయన ప్రాధేయపడినట్టుగా మరి అక్కడ మరి వాక్యంలో మనం చూస్తున్నాం. But if you read from the old King James version, which was the first translation into English, అయితే మనం పాత కింగ్ జేమ్స్ వెర్షన్లో మనం చూసినట్లయితే అది మొట్టమొదటి దేవుని వాక్యము మరి మరి ఇంగ్లీష్లోకి అనువదించబడినటువంటి అనువాదం అండి అది. it is in this old version, it is written, Moses said to God that repent from that evil. This is an evil thought. Why you thought against that? This is an evil thought. Repent. The word repent is used. Repent from that evil. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే పాత కింగ్ జేమ్స్ వెర్షన్లో మరి ప్రభువును మరి నువ్వు మరి వారిని క్షమించు, నువ్వు పశ్చాత్తాపడు, నువ్వు అనుకున్న ఆలోచనకి నువ్వు అలా జరిగించొద్దు అని అక్కడ మోషే మాట్లాడినట్టుగా మరి అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. It is a very strong word. It's a very big word for God, that repent from that evil. ఒక సామాన్య మానవుడు దేవుణ్ణి నువ్వు పశ్చాత్తాపడు అని చెప్పడం అనేటువంటిది చాలా పెద్ద మాట అండి అది. Why Moses used that big word? Because he was interceding for his people. ఎందుకు ఆ మాట పశ్చాత్తాపడు అనే మాట ఉపయోగించాడంటే తన ప్రజలని గురించి ఆ యొక్క మోషే గారికి వారి గురించి ప్రార్థన చేసడానికి ఆయన ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు కాబట్టి. If you see in the verse 13, the Moses is just reminding God's promises to him. అయితే తర్వాత 13వ వచనంలో మనం చూసుకున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులకు వారి పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానాలను జ్ఞాపకం చేసుకోమని తెలియజేస్తా ఉన్నారు. That God, you promised with Abraham, Isaac and Jacob that you will make them a big nation. ప్రభువా, నువ్వు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నువ్వు వాగ్దానం చేసిన రీతిగా వారిని ఒక గొప్ప దేశంగా నువ్వు చెయ్యి అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. Just remember your word, whatever you have promised with them. ఒక్కసారి నీవు వారితో ఏ విధంగా వారికి నీవు ఆజ్ఞ ఇచ్చావు, వారికి నీవు ప్రమాణం చేసావు, దాన్ని ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో అని ప్రభువును బ్రతిమాలుకుంటున్నారు. The verse 14 is the extract of that scripture. అయితే ఇక్కడ 14వ వచనం చూసినట్లయితే అది చాలా ఒక గొప్ప వచనం మనం అక్కడ చూస్తున్నాం. Can you read it in your language? 14వ వచనం మనం చదువుకున్నట్లయితే, అప్పుడు యెహోవా పరితపించి తన ప్రజలకు చేస్తానని చెప్పిన కీడు చేయలేదు. ఆమేన్. ఇక్కడ Here it is written that God repented from that evil. In old King James version, it is said God repented from that evil. అక్కడ పాత కింగ్ జేమ్స్ వెర్షన్ లో మనం చూసినట్లయితే దేవుడు తన ప్రజలకు చేస్తానన్న కీడు చేయకుండా పశ్చాత్తాపడ్డాడు అనేటువంటి మాట అక్కడ రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. It's a very strong word that God repented from that evil. ఇక్కడ చాలా బలమైనటువంటి మాట, మరి దేవుడే మరి పశ్చాత్తాపడ్డాడు అనే మాట ఉపయోగించబడింది. అంటే చాలా గొప్ప మాట. మరి మోషే మరి ప్రార్థన చేయడం వల్ల ఆ విషయంగా జరిగిందని మనం చూడాలి. Why God changed his mind? ఎందుకు దేవుడు తన మనస్సు మార్చుకున్నారు? Because Moses was interceding. ఎందుకంటే దైవజనుడైన మోషే వారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నారు. So these intercessory prayers are not just prayers that we are sitting and slouching on our chair and we are praying. No. This is not that kind of prayers. అయితే ఈ యొక్క ఇతరుల కొరకు ప్రార్థన చేయడం అనేటువంటి ఏదో మనం విలాసవంతంగా కూర్చొని, లేదంటే మనం ఏదో మామూలుగా మన ఇంట్లో మనం ఏదో మన ఉన్నట్టుగా మనం చేసేటువంటి సామాన్యమైనటువంటి ప్రార్థన కాదండి ఇది. Intercessory prayers are like that a woman is bearing birth to a child.
అయితే ఈ యొక్క ఇతరుల కొరకు ప్రార్థన చేసేటువంటి విషయం ఎలాంటిదంటే, ప్రసవించేటువంటి స్త్రీ ఆ యొక్క పురిటి నొప్పులు ఏ విధంగా పడుతూ కూడా మరి తన బిడ్డను కొరకు ఏ విధంగా విలపిస్తూ మరి ఆ యొక్క ప్రసవంలో ఉంటుందో, అటువంటి ప్రసవ వేదనతో మరి తన బిడ్డలు అయినటువంటి వారు ఇతరుల కొరకు ప్రార్థన చేయాలని ప్రభు కోరుతూ ఉన్నారు. When we intercede in the presence of the Lord for someone, we have the pains for someone, the bearing pains, and like a lady gives birth to a child with a pain, we bring the birth, we give birth to the sinful people. అయితే మనం ఆ ప్రార్థన చేసేటప్పుడు స్త్రీ ఏ విధంగా ప్రసవిస్తుందో, నశించిపోయేటువంటి ఆత్మల కొరకు మనం ప్రార్థించే విషయంలో మనం ఆ విధంగా మనం అటువంటి వేదన, అటువంటి బాధ మనం కలిగి ఉండి మనం మరి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నామని ప్రభు కోరుకుంటున్నాడు. That's why in Romans 8:26 it is written that Holy Spirit intercede for us like the groaning pains. అయితే అందుకనే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు మరి మన హృదయాల్లో మరి మూలుగుతూ ఉన్నాడని అక్కడ మాట ఉపయోగించబడింది. The word for these intercession, the word is used groaning, mean labor pains. ఇక్కడ ఈ యొక్క మరి ఈ యొక్క మాట ఉపయోగించబడిందంటే దీనికి అర్థం ఏంటంటే, ఒక స్త్రీ తన యొక్క పురిటి నొప్పులు ఏ విధంగా అనుభవిస్తుందో తన ప్రసవించే సమయంలో అటువంటి మరి బాధ అక్కడ మరి మనం చూస్తూ ఉన్నాం. We are here to intercede for sinners. అదే విధంగా అంత భారం, we are kept to intercede for sinners. అంత భారంతో అంత బాధ్యతగా మనం నశించిపోయేటువంటి పాపుల కొరకు ప్రార్థన చేయాలి. Because in the heaven Jesus is interceding for saints, for us. అయితే అందుకనే ప్రభువు మనకు మాదిరి చూపించారు. ఆ యొక్క పరలోకంలో కూడా ఆయన మన కొరకు తండ్రితో విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నారని వాక్యం చెప్తూ ఉంది. In the same chapter, Romans 8, verse 32, it is written that Jesus died and he rose and he is interceding for us in the heaven. అదే అధ్యాయంలో 32వ వచనంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మరణించారు, తిరిగి లేచారు, ఆయన పరలోకానికి వెళ్ళి తండ్రి దగ్గర మనందరి కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు, మనందరి పక్షంగా ఆయన ప్రార్థన చేస్తున్నారు, మనందరి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నారని వ్రాయబడి ఉంది. Holy Spirit is interceding for us on earth. అయితే పరిశుద్ధాత్ముడు మన యొక్క అవసరతల కొరకు, మన కొరకు ప్రభువుకు ఆ యొక్క వర్ణింపశక్యం గాని మూలుగులతో ఆత్మ తానే ప్రార్థన చేస్తున్నాడని వ్రాయబడి ఉంది. But we are kept here to intercede for sinners. అయితే ప్రభు ఎందుకని మనల్ని ఈ యొక్క లోకంలో ఉంచాడంటే, ఇంకా సజీవుల్లో ఉంచాడంటే, మనము పాపులైనటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, వారిని ప్రభు దగ్గరకు నడిపించాలనేటువంటి విషయం కొరకే. So brothers, the leaders, the men of God, I challenge you, just make yourself available for intercession. అయితే ప్రియమైన దేవుని సేవకులారా, మరి అలాగే మరి సంఘ పెద్దలారా, మరి మీరందరూ కూడా మరి ప్రభు దగ్గరికి పాపులను నడిపించే విషయంలో, ఇతరుల కొరకు నశించిపోయేటువంటి వారి కొరకు ప్రార్థించే విషయంలో మీరు ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. When we will intercede for people, it would not be difficult for them to get saved because we have already plowed the fields. Like before sowing the seeds, we just prepare the land. అయితే ఈ యొక్క ప్రార్థన చేయడం అనేటువంటిది మరి దేవుని యొక్క పని కొరకు మనం ఆ యొక్క భూమిని తయారు చేస్తున్నాము. దేవుని కోత కోసే సమయం దగ్గరికి వచ్చింది కాబట్టి ఆ యొక్క విత్తనాలు మంచిగా పండడానికి మనము భూమిని మనం సేద్యపరుస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. Paul says that I don't punch in the air. అయితే పౌలు గారు ఏమని చెప్తున్నారంటే, నేను గాలితో నేను పోరాడట్లేదని చెప్తున్నారు. He focused people and then he prays for them, intercedes for them, and then he just shares the gospel with them. అయితే పౌలు గారు ఆయన ప్రజల కొరకు ప్రార్థన చేశారు, వారి కొరకు, వారి అవసరం కొరకు ప్రార్థన చేశారు, వారిని రక్షణలోకి నడిపించడం కోసం ఆయన ఎంతగానో శ్రమ పడినట్టుగా మనం చూస్తున్నాం. But many times we don't intercede, we just go and we sow the seeds on the hard ground. అయితే మనం అలా చేయట్లేదు, కానీ మనం అలాగా ఏదో మామూలుగా అలవాటుగా వెళ్ళిపోయి ఆ యొక్క ఫలించినటువంటి భూమి మీద మనము విత్తనాలు చల్లి వచ్చేస్తున్నాం అంతే, అది ఫలించట్లేదు.
take your time to intercede for sinners. అదే దయచేసి మీ సమయాన్ని తీసుకొని ఇతరుల కొరకు ప్రార్థన చేసే ఆ అలవాటుని మీరు చేసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. Then we will see a great revival in our fields. అప్పుడు అలా చేసినప్పుడు ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసి భారంతో వారి రక్షణ కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు మన యొక్క మరి ఎంతో గొప్ప ఉజ్జీవాన్ని మన యొక్క పరిచర్లో మన సంఘాల్లో మనం చూడగలం. You know that when Elijah was praying again for rain, he was in a position as in the Eastern culture, a lady gives birth to a child. అయితే ఎలీషా మరి ఆ యొక్క ప్రార్థన చేసినప్పుడు తన యొక్క ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందంటే మరి ఎంతగానో మరి ప్రసవించే స్త్రీ మరి తన ప్రసవ వేదనలో ఏ విధంగా అయితే బాధపడుతుందో ఆ విధంగా అతను ప్రార్థన చేశాడు వర్షం రావాలని. Because it is written in the Bible that he gave his head in his knees. అయితే అక్కడ వాక్యంలో సెలవిచ్చింది ఏంటంటే ఆయన మోకాళ్ళ దగ్గరికి ఆయన తల పెట్టుకుని ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. That was the position of a lady in the ancient time to give birth to a child. అయితే పురాతన కాలంలో మరి అటువంటి ఆ భంగిమ ఎప్పుడైతే పెడతారంటే అది ఒక శిశువుకి మరి జన్మనిచ్చడానికి తల్లిని ఆ పురాతన కాలంలో ఆ విధంగా పెట్టి మరి డెలివరీ చేసేవారు. So I would say that Elijah was at that time giving birth to rain. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఎలీషా ఎంత భారంతో ప్రార్థన చేస్తున్నాడంటే వర్షం కురవడానికి కారణంగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇతరుల అవసరం కొరకు. If we want the rain of the Holy Spirit, if we want so many people, if we want to see them saved, we have to intercede. అయితే మనం కూడా మన జీవితాల్లో ఎక్కువ మంది ఆశీర్వదించబడాలి, ఎక్కువ మంది మరి దేవుని వద్దకు రావాలని మనం ఆలోచన కలిగి ఉంటే గనక మనం కూడా అటువంటి భారభరితమైనటువంటి ప్రార్థన మనం అలవాటు చేసుకోవాలి. Intercession is very, very important. మరి ఇతరుల కొరకు ప్రార్థన చేయడం అనేటువంటిది మన పరిచర్యల్లో సంఘాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. So this is just an introduction about intercession. ఇది మరి ఇతరుల కొరకు ప్రార్థన చేసేదానికి ఇది ఒక మీకు కొద్దిగా ముందు మాటలు మాత్రమే కొన్ని మాటలే చెప్పడం జరిగింది. Please make yourself available for intercession. దయచేసి మీరు ఇతరుల కొరకు ప్రార్థించడానికి సమయం కేటాయించి ఇతరుల కొరకు మీరు ప్రార్థన చేయాలని నేను కోరుతా ఉన్నాను. May Lord bless you. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. Thank you so much. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. I took a little bit more. I took a little bit more time. No problem, sir. No problem. Yes, you shared the wonderful word. So today is my first meeting with my Paul brothers. Yes, sir. Just interpret. Today is my first time that I am speaking with them. మరి నేను మొట్టమొదటిసారి ఈ విధంగా ప్రజలందరితో నేను మాట్లాడినటువంటిది చాలా ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నాను. So I want to give those a gift, those who can speak and understand English. So I want to give them a gift. మీలో ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడగలిగితే నేను వారికి బహుమతి ఇవ్వాలని నేను కోరుతూ ఉన్నాను. Yes, brother, we are very blessed by your message, the intercession. Okay, thank you. How the Abraham was prayed, and how the Moses was prayed, how the Elijah was prayed, how Daniel is prayed for 21 days. It is a very effective message, and may God bless you, sir. Thank you. So for all those 4 brothers, we will be sending them this study Bible, right? So this is a study Bible. మీరు ఇంగ్లీష్లో ఎవరైతే మీరు మాట్లాడగలరో వారందరికీ కూడా మరి స్టడీ బైబిల్ని నేను బహుమతిగా ఇవ్వాలని నేను కోరుతున్నాను. Thank you. Here is today's King James Version study Bible. అది కింగ్ జేమ్స్ మరి స్టడీ బైబిల్గా అది ఉంది. అది చాలా మంచిది. మరి దేవుని సేవకులకు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి చాలా ఉపయోగపడేది. So we will send those 4 brothers these hard copies. ఈ 4 ఎవరైతే మరి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారో వారందరికీ కూడా ఈ బైబిల్ నేను పంపించడం జరుగుతూ ఉంది. Thank you, sir. Thank you so much.
Sir, Okay. thank you, sir. And the rest? Sir, Thank you, sir. Thank you very much. Okay. Yeah. Okay. You're welcome. You're welcome. And rest of the Thank you, people, sir. Thank rest of people will get the link of that Bible. And if someone need, they can just give that link. మీ తర్వాత వేరే వారు ఎవరైతే ఇంగ్లీష్ రాదో వాటికి ఆ యొక్క లింక్ పంపడం జరుగుతుంది. ఆ లింక్లో మీరు వెబ్సైట్కి వెళ్ళి వారు ఆ బైబిల్ని మీరు చదువుకోవచ్చు. మీరు అలాగే ఇతరులకి షేర్ కూడా చేయవచ్చు. Right. So thank you so much for your time. And thank you that I met with all of you. And thank you. I really love you. And మీ విలువైన సమయాన్ని నా కొరకు మరి అప్పగించి మరి మీరందరూ కూడా మరి ఎంతో ఆసక్తి మరి వాక్యాన్ని విని ఈ మీటింగ్లో మీరు జాయిన్ అయినందుకు మీ అందరికీ మరి ప్రత్యేకమైన వందనాలు. Sir, thank you, sir. The way you preach, so really we enjoyed through your message. So about four prayer points, really I understand, sir. So many times we pray for ourselves. So we pray for the code, for the journey, but you will not interest for others. So really, I enjoyed the message, sir. So thank you so much. So Jesus, he repent because of interest for others. So really, I understood these two prayer points, sir. Really. So the main point I understood is that, but when we interest for others, surely we'll have the great revival in our ministry field. So really, so we try to interest from today for others, and we'll have the great revival through your message. Thank you so much, sir. For once again. Thank you. Hallelujah. Thank you. Amen. Appreciate. Thank you so much. Thank you, sir. Thank you. Okay. Brother Okay, Oliver, brother Scott. please close this session with prayer. Okay. Pardon? Please close this Okay, session sir. with prayer, ending prayer. Okay, thank you very much. Very nice message also. Interesting and core topic and the interpretation message also. Very good, sir. Oliver G. The short. Very nice also. Someone people same think this is a type of prayer requesting. Also, my prayer request means my brothers are not feeling well. Pray for me and my family also pray. And my this is same. This type of only. Okay. What is the name of your nephew? Your son's Joseph. Joseph. Okay, because I'm teaching you that when we pray for people, we keep them by name, right? This is not just we pray for all India, we pray for all Pakistan. No, this is not the way. Paul says that we don't punch in the air. We have to focus people by name. Yes, sir. Just interpret for them. మరి పౌలు గారు చెప్పినట్టుగా మరి నేను గాలి కొరకు నేను పోరాడట్లేదు కానీ నేను ఒక ప్రత్యేకమైన గురి వద్దకే నేను పరిగెట్టుకున్నానని చెప్పిన విధంగా మనం ప్రార్థన చేసిన ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు వారి పేరు మరి దేవుడికి తెలియజేసి దేవుడికి ప్రార్థన చేసేటప్పుడు వారి పేరుతో మనం ప్రార్థన చేయాలని పౌలు గారు మనం ప్రయత్నించినట్టుగా. So if you are next time again, please explain the 3 prayer points, sir. So since we explained clearly one, interest. So remaining 3 prayer points. So we waiting for the explanation. So so I understood clear explanation. So thank you so much for that, sir. So we're waiting for the 3 prayer. So please explain that also, so that we understand clearly. Okay. So today I understood the meaning of interest for praying for others, sir. So really, so you pray for others by name and you will get the great victory in our mission field. Thank you, sir. Yes, sir. So please you explain the 3 prayer points if you are next time. Thank you. Take your time and explain, sir. పాత నిబంధనలో మోషే గురించి ఎక్కువగా ప్రార్థన చేసినట్టు చాలా మంచి వివరణ చెప్పారు. Brother, he's saying in Old Testament he told about Moses and he prayed and intercessors his people and that's I'm explained amazingly. మోషే గురించి పాత నిబంధన. Especially the Moses, like how he interpreted. That is, you explained very wonderfully and great, brother. Yes.
Thank you. Praise the వందనాలు Lord. బ్రదర్. Praise the Lord. Okay, so you give me the contact number, the complete addresses of 4 brothers who can speak English, right? Yes, sir. Give me send those addresses, complete address with postal codes and everything. Give me, and then we will send you the Bibles. ఓకే సార్, ఓకే ఓకే. దయచేసి మీరు ఎవరైతే నలుగురు బ్రదర్స్, మరి జోసెఫ్ బ్రదరు, మరి అలాగే బోయజ్ హార్వే బ్రదరు, మరి అలాగే రాజు బ్రదరు, ఎవరైతే మరి ఇంగ్లీష్లో మాట్లాడి ఉన్నారో నలుగురు బ్రదర్స్, మరి మీ యొక్క కంప్లీట్గా ఉన్న పోస్టల్ అడ్రస్ పిన్ కోడ్తో సహా మరి పంపించినట్లయితే మరి మీ గృహాలకి మరి ఆ స్టడీ బైబిల్ పంపించబడుతుంది. Thank you, sir, for a gift. Thank you so much, sir. Okay, sir. Thank you for the gift. So much. Yeah. Thank you, man of God. God bless you. Thank you for your gift. You're welcome. You all are welcome. Yeah, thank you, sir. Thank you. Okay. Okay, you can carry on your meeting. Sir, please, Okay. sir, please close this prayer with prayer, sir. Your prayer, ending prayer. Yes, sir. Okay, let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, we are thankful to you for your Son, Jesus Christ. పరలోకమందున మా తండ్రి, మీ యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు గారి నిమిత్తము మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. You saved us from sins and eternal death through your Son, Jesus Christ. మీరు మమ్మల్ని మీ యొక్క ప్రియకుమారుడు మరి శిలువలో మరణించడం ద్వారా మరి మమ్మల్ని రక్షించుకుని మరి మాకు నాయన మరి ఆ యొక్క మరి నిత్యత్వమైన మరణం నుంచి మమ్మల్ని విడిపించేందుకు కోరుతున్నాను. And not only you saved us from the eternal death, you also called us for the ministry. We are thankful to you. నాయన మరి మీరు మమ్మల్ని నిత్య మరణం నుంచి తప్పించడం మాత్రమే కాకుండా నీ పరిచర్యకు నిమిత్తం మమ్మల్ని పిలుచుకున్నందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. Give us grace to get the heart of your Son, Jesus Christ, the heart of your Son. దయచేసి మీ కుమారుడైన యేసుక్రీస్తుకు కలిగినటువంటి హృదయాన్ని మేము కూడా కలిగి జీవించడానికి మాకు సహాయం చేయండి. As he used to have compassion for the souls, for the people, those who were afflicted and sinners, and give us the passion, the compassion of to intercede for them. అయితే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే మరి ఇతరుల కొరకు ప్రార్థించి ఇతరుల కొరకు మరి ఎప్పుడు కూడా మరి వారి నిమిత్తం వారి బాగు కొరకు మరి ఎంతగానో శ్రమించారో అటువంటి హృదయాన్ని మాకు కూడా మీరు అనుగ్రహించాలని మనవి చేసుకుంటున్నాం. I ask your blessings for my brothers and their families. నాయన మరి ఈ యొక్క మీటింగ్ లో జాయిన్ అయినటువంటి మరి సహోదరుల కొరకు, నాయన వారి కుటుంబాల కొరకు, వారి సంఘాల కొరకు, వారి సేవా పరిచర్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. Give them grace to act upon your word more efficiently. నాయన మరి మీ కృపను అనుగ్రహించి మరి ఇంకనూ మీ యొక్క వాక్యానుసారంగా వారు జీవించే వారిగా నాయన వారిని మీ ఆత్మతో నింపమని మనవి చేసుకుంటున్నాం. I ask the blessings of your presence in their lives. నాయన వారి జీవితాల్లో నీ సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు అనుగ్రహించమని మనవి చేసుకుంటున్నాం. Lord, bind down them in one spirit, Lord. Give them your divine love. నాయన మరి వారందరినీ ఒకే ఆత్మతో నాయన ఒకే దైవ ప్రేమతో వారిని మీరు బంధించమని మనవి చేసుకుంటున్నాం. In Jesus' name I pray. నాయన యేసు నామములో మనం ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. Amen. Thank you, sir. Sir, please the benediction. Thank you, bye, sir. Praise the Lord. Thank you, sir. Thank you. You're welcome, brother. You're welcome. Sir, give the benediction. Okay, brother. Praise the Lord, bro. Praise the Lord. ఓకే సార్, ప్రైజ్ లార్డ్ సార్. Amen. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. వందనాలండి. You're all welcome. You're welcome. Sir, please give the benediction also. Benediction. Oh, Yes, sir. okay. May the grace of our Lord Jesus Christ, మన తండ్రి అయిన దేవుని యొక్క the love of God, మరి కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క the fellowship of the Holy Spirit మరి పరిశుద్ధాత్మ యొక్క may అన్యోన్య abide in you
మీతో forever and మనందరితో ever. ఎల్లప్పుడూ మరి ఎల్లకాలము మరి ఉండును గాక. ఆమేన్. In Jesus' name. ఆమేన్. యేసు నామములో. ఆమేన్. ఆమేన్. Amen. ఆమేన్. Praise the Lord. Okay. Okay. Okay, brother. Okay. God bless you. Yes, sir. Thank you, sir. Thank you so much. Thank you so much for all of you. మరి ఎంత చక్కని నా ప్రైజ్లాడ్ అన్న అందరికి అన్న ప్రైజ్ లార్డ్ అన్న. కాలర్ ప్రైజ్ వందనాలు అన్న. వందనాలు అన్న. Praise the Lord. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. How many people are in this meeting? How many people? It is 25 to 30, sir. 25 to 30 games. Right. Okay. Good. Yes, sir. Great. Yes, sir. Okay, brother. Yes, sir. Okay. Thank you very much. Thank you. God bless you all. Okay. Bye bye. Bye bye. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. బాయ్. Bye, sir. Okay. ఇంతతో మరి మీటింగ్ మనం ముగించుకుందామండి. మరి వచ్చిన వారందరికీ కూడా మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నాం. దేవుడు మరి మీటింగ్ సక్సెస్ఫుల్ గా జరగడానికి మరి ఆయన కృపను అనుగ్రహించినందుకు మరి దేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మీ అందరూ వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. వందనాలండి. వందనాలు. వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలన్న డేవిడ్ అన్న. అయిపోయింది.